ఐబీపీఎస్ క్లర్క్స్ డీటెయిల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తుంటే రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ కంటెంట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. దీనికోసం మా టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్స్ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవంతా కూడా మీకు ఎవ్రీడే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీ ప్రిపరేషన్ బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా లేటెస్ట్ నోటిఫికేషన్స్, ఇతర అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ రేస్ ఫర్ జాబ్, యూట్యూబ్ హ్యాండిల్ రేస్ ఫర్ జాబ్ అండ్ ఫేస్బుక్ హ్యాండిల్ రేస్ ఫర్ బ్యాంక్ ఎస్ఎస్సి ఎగ్జామ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్, అప్డేట్స్ వస్తాయి. ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ కోసం రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ ప్రింటెడ్ బుక్స్. బ్యాంకింగ్కి, ఎస్ఎస్కి, రైల్వేకి సపరేట్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కొరియర్ ద్వారా మీకు పంపించడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆల్ బ్యాంక్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి లేటెస్ట్ బ్యాచెస్, ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్లో అన్ని బ్రాంచ్ల్లో మండే నాడు స్టార్ట్ అవుతున్నాయి. లైవ్ ఆన్లైన్ బ్యాచ్ 3rd ఆగస్ట్న స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు రికార్డెడ్ వీడియో కోర్సు కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీనికోసం మీరు రేస్ ఫర్ జాబ్ని డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ డీటెయిల్స్కి వస్తే మొత్తం 11,403 వేకెన్సీస్ కంట్రీ వైడ్గా రిక్రూట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఆంధ్రప్రదేశ్కి 186 వేకెన్సీస్, తెలంగాణకి 191 వేకెన్సీస్, కర్ణాటకకి 1,414 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ బ్రాంచ్లు ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా తమ వేకెన్సీస్ని రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఈ నెంబర్స్ ఇంకా చాలా పెరిగేటువంటి అవకాశం ఉంది. పే స్కేల్ కూడా 24,050 బేసిక్ పేతోని అదర్ అలవెన్సెస్, పర్క్స్ని ఇంక్లూడ్ చేసుకుని 45,000 పైన పర్ మంత్ శాలరీ దీని ద్వారా ఏ బ్యాంకులో చేసిన వస్తుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 21 ఆగస్ట్ వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఆ టైం వరకు ఎగ్జామ్స్ రాసే రిజల్ట్ వచ్చి ఉండాలి. ఏజ్ కూడా 1 ఆగస్ట్ 26 వరకు జనరల్ క్యాండిడేట్స్కి 20 ఇయర్స్ దాటి ఉండాలి, 28 ఇయర్స్ లోపల ఉండాలి. రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీటీ క్యాండిడేట్స్కి 175 రూపీస్, మిగిలిన అందరికీ 850 రూపీస్ ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మనం అప్లై చేసుకోవడానికి 1 ఆగస్ట్ నుంచి 21 ఆగస్ట్ వరకు టైం ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా అదే టైంలో పే చేయాల్సి ఉంటుంది. ఏదైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ విండో ఒక 2 days ఓపెన్ అవుతుంది. అది తర్వాత ఇన్ఫామ్ చేస్తుంది ఐబీపీఎస్. అయితే ఇది ఎవరు విండోస్ ఓపెన్ చేసి కరెక్షన్ చేసుకున్నా దానికి సపరేట్ పేమెంట్ కేటగిరీతో సంబంధం లేకుండా పే చేయాల్సి ఉంటుంది. దీని ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్స్ మార్చ్ 27లో ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నటువంటి సెంటర్స్ని ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్ సపరేట్గా మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ యాక్చువల్గా 2 phases కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది. ఇందులో phase 1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, phase 2లో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది ఆన్లైన్లో కండక్ట్ చేసే ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్లో సఫిషియెంట్ మార్క్స్ అని క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తారు. మెయిన్స్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకునే ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నోటీస్ చేస్తే మనకి 3 sections ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 questions 30 మార్క్స్, న్యూమరికల్ ఎబిలిటీ 35 questions 35 మార్క్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 35 questions 35 మార్క్స్. మొత్తం 100 questions 100 మార్క్స్ ఉంటుంది. టోటల్ 60 minutes టైమ్. 3 sectionsకి సపరేట్గా 20 minutes ఈచ్ చొప్పున ఉంటుంది. క్యాండిడేట్స్ ఎవ్రీ సెక్షన్లో, ఈచ్ సెక్షన్లో సపరేట్గా క్వాలిఫై అవ్వాలి మినిమం మార్కులతోని. దీంట్లో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఏదైనా రాంగ్ ఆన్సర్ పెడితే మాత్రం 1/4 మార్క్ 0.25 మార్క్స్ డిడక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్ చూస్తే మొత్తంగా 4 sections ఉంటాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మెయిన్స్ ఎగ్జామినేషన్లో చిన్న చేంజ్ కనిపిస్తుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సెక్షన్లో 5 questions పెరిగాయి. దానికి అలాట్ చేసిన టైం కూడా 5 minutes పెంచారు. సో ఇప్పుడు మొత్తంగా 40 questions ఈచ్ చొప్పున 160 questions. లాస్ట్ ఇయర్ ఇది 155గా ఉండింది. సో మార్క్స్ కూడా సపరేట్గా ఉంది. 40 questions 50 మార్క్స్ 20 minutes జనరల్ అవేర్నెస్లో. అదే ఇంగ్లీష్లో వచ్చేసి 40 questions 40 మార్క్స్ 35 minutes టైము. రీజనింగ్లో 40 questions 60 మార్క్స్ 35 minutes టైము. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 40 questions 50 మార్క్స్ 35 minutes టైం. ఇంతకుముందు 35 questions 30 minutesగా ఉండేది. అందులో చిన్న మార్పు జరిగింది. టోటల్గా 125 minutes దీనికి ఉంటుంది. ఇందులో కూడా క్యాండిడేట్స్ 4 sectionsలో సపరేట్గా మినిమం మార్కులతో క్వాలిఫై అవ్వాలి. అండ్ నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. 1/4 మార్క్ ఆర్ 0.25 మార్క్స్ రాంగ్ చేస్తే డిడక్ట్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసే ఏ స్టేట్కి అప్లై చేస్తారో ఆ స్టేట్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. అయితే క్యాండిడేట్స్ 10thలో కానీ ఆ పైన కానీ ఆ లాంగ్వేజ్ని ఒక సబ్జెక్ట్గా చదువుకుంటే సపరేట్గా ఈ టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ తప్పనిసరిగా దాంట్లో రాసి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మెయిన్స్లో సఫిషియెంట్ మార్క్స్ వచ్చి క్వాలిఫై అయినా కూడా ఈ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు సరైన మార్కులు రాకపోతే సెలక్షన్ కన్సిడర్ చేయరు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్.
తర్వాత ఫైనల్ సెలక్షన్ మెయిన్స్‌లో ఉన్నటువంటి మార్కులను బేస్ చేసుకొని ఉంటుంది. మెయిన్స్‌లో ఉన్నటువంటి మొత్తం 200 మార్క్స్‌ని 100 మార్క్స్‌కి తగ్గించి దాన్ని బేస్ చేసుకొని ఎవరు బెస్ట్ క్యాండిడేట్స్‌కి వచ్చిన మార్కుల్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. అయితే ఈ ఎగ్జామినేషన్‌కి మోర్ దాన్ 2 మంత్స్ టైమ్ ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టినా కూడా సక్సెస్ అవ్వటానికి చాలా అవకాశం ఉంది కాబట్టి, మీ ప్రిపరేషన్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఇమ్మీడియేట్‌గా మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఎనీ మూమెంట్ ఎస్‌బీఐ నుంచి కూడా క్లర్క్స్ నోటిఫికేషన్ రాబోతుంది. సో, దీనికి సంబంధించి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ బ్యాచెస్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఆఫ్‌లైన్ బ్యాచెస్ హైదరాబాద్‌లో ఉన్నటువంటి అన్ని బ్రాంచెస్‌లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మాకు హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడ బ్రాంచెస్ లేవు. సో, అది నోటీస్ చేయండి. తర్వాత లైవ్ ఆన్‌లైన్ బ్యాచ్ 3 ఆగస్ట్‌న స్టార్ట్ అవుతుంది. రికార్డెడ్ వీడియో కోర్సెస్, ఆన్‌లైన్ టెస్ట్ కోసం రేస్ ఫర్ జాబ్ యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో, ప్రిపరేషన్ ఇప్పుడు మొదలుపెట్టండి సీరియస్‌గా. డెఫినెట్‌లీ మీకు సక్సెస్ వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.